నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం శరదృతువు దక్షిణాయనం నవంబర్ నెల బుధవారం 20/11/24 2024 ఈరోజు పంచాంగం ఎలా ఉంది? సూర్యోదయము 6:09 సూర్యాస్తమము 5:26 ఈరోజు తిథి బహుళ పంచమి రాత్రి 8:37 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం పునర్వసు రాత్రి 7:12 వరకు, తదుపరి పుష్యమి నక్షత్రము. అయితే ఈరోజు శుభ సమయాలు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు, రాహుకాలం పగలు 12 గంటల నుండి 1:30 వరకు, యమగండ కాలము ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, దుర్ముహూర్తము ఉదయం 11:36 నుంచి 12:24 వరకు, వర్జ్యము రాత్రి సమయం అంటే తెల్లవారుజామున సమయంలో 3:23 నుంచి తెల్లవారి 5:01 వరకు, అమృత ఘడియలు సాయంత్రం 5:11 నుంచి 6:49 వరకు. ఇది ఈ రోజు యొక్క పంచాంగం. నమస్తే. ఈ రోజు మేషాది ద్వాదశ రాశులకు దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఆదాయము వృద్ధి ఉన్నప్పటికీ ఖర్చుల వలన కొంచెం ఇబ్బంది కలిగేటట్టుగా కనబడుతోంది. వాహన మార్పులు చేసే ఆలోచన చేస్తారు. గృహానికి సంబంధించినటువంటి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్వంత వృత్తుల వారికి, చేతి వృత్తుల వారికి చాలా మంచి ఫలితాలు ఈ రోజు కలుగుతాయి. ఈ రాశిలో ఉండే స్త్రీలు పురుషులకు అన్ని రంగాల వాళ్ళకి ఈ రోజు చాలా అత్యంత అనుకూలమైన, లాభదాయకమైన, యోగ్యమైన రోజు కాబట్టి ఈ రోజును వృధా చేసుకోకుండా దానికి సంబంధించినటువంటి కీలకమైన పనులు కానీ, కొత్త పనులు కానీ ప్రారంభించుకోవచ్చు. ఈ రాశి వారికి అన్ని విధాల చాలా చక్కని రోజు. ఈ రోజు మీరు పఠించవలసినది బుధుడికి సంబంధించి బుధవారం కాబట్టి ఆ గణేషు అనుగ్రహాన్ని పొందడానికి గణేషుకు సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేస్తే చిన్నిపాటి ఆటంకాలు కూడా తొలగిపోయి శుభాలు చేకూరుతాయి. ఇది ఈ రోజు ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ రోజు శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం, శుభకార్యాలు చేయడము, శుభకార్యాల నిమిత్తమై చర్చ జరుగుతుంది. దైవపర కార్యక్రమాలు చేస్తారు, యాత్రలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఒకంత ఒత్తిడి తగ్గి ఉపశమనం కలుగుతుంది. కాంట్రాక్టు వ్యాపారం చేసే వారికి వారు అనుకోని నష్టం వాటిల్లుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈరోజు ఉండండి. దూర ప్రయాణాల వల్ల ఒకంత అనుకూలమైన స్థితి ఉన్నప్పటికీ ఖర్చు ఎక్కువయ్యే అవకాశము, ప్రమాదం అయ్యే అవకాశము కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రాశిలో ఉండే స్త్రీలు గాని పురుషులు గాని అన్ని రంగాల వాళ్లకు ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. మీరు ఏదైనా కీలకమైన పనులు తలపెట్టాలన్నా, కొత్త కార్యక్రమాలు చేయాలన్నా, ఎటువంటి కార్యక్రమాలు చేయడానికైనా ఈ రోజు చాలా చక్కని రోజు. సంతాన పరంగా అంటే వివాహాలకు కానీ, సంతానం కోరుకునే వారికి కానీ ఈ రోజు చాలా చక్కని రోజు. పూజలు ఏమైనా చేయాలని అనుకున్నా ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి. వివాహం కాని వారికి ప్రయత్నాలు చేద్దామని అనుకుంటే ఈ రోజు చాలా చక్కని రోజు కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయండి. అన్ని విధాల అనుకూలం కలుగుతుంది. మీరు పఠించవలసిన దేవతా మంత్రము కృష్ణుణ్ణి కానీ, విష్ణుమూర్తిని కానీ, లేదా దక్షిణామూర్తిని కానీ మీరు నామ పారాయణ చేయడం కానీ, మంత్రం చదవడం కానీ, వారి యొక్క అష్టకాలు చదవడం కానీ, ఆలయ దర్శనం చేయడం వల్ల ఏవైనా చిన్నపాటి ఒడిదుడుకులుంటే అవి సమసిపోతాయి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి వీరి యొక్క పనుల మీద దృష్టి పెట్టినప్పటికీ కొన్ని పనులు మాత్రం చాలా మందకొడిగా, ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని పనులు అసలు ముందుకు సాగినట్టే ఉంటాయి కానీ మళ్ళా మొదలకి వచ్చే అవకాశం కనబడుతోంది. బంధుమిత్రులతో సమాగమనము, చర్చలు, కీలకమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. పుణ్య కార్యాలందు ఆసక్తి ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. విద్యా సారస్వత రంగములో అంటే విద్యార్థులకు కానీ,
అందులో పనిచేసే విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులకు ఈ రోజు అభివృద్ధి కనబడుతుంది. అన్ని రకాలుగా అనుకూలమైన రోజు. ఆదాయానికి మించిన వ్యయం కనబడుతోంది కాబట్టి ఎక్కడ తగ్గించుకోవాలి, ఎక్కడ పెంచుకోవాలి, ఖర్చు అవసరమైనదా, కానిదా అనేది విచక్షణ చేసుకోవాల్సింది. ఈ రంగంలో ఉండే అంటే ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్లకు ఈ రోజు చాలా చక్కగా ఉంది. కాబట్టి మీరు ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే భవిష్యత్తు ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మీరు ఆ దిశగా ప్రయత్నం చేయవచ్చు. సంతానం కోసం కానీ, వివాహం కోసం కానీ ప్రయత్నం చేసేవారు ఈ రోజు చాలా చక్కగా ఉంది. గణపతి ఆరాధన కానీ, గణపతికి గరికమాల కానీ సమర్పించుకుని కనుక మీ కోరికలు చెప్పుకొని, సంకల్పం చెప్పుకొని మీరు సంతానం కోసం కానీ, లేదా ఇందాక చెప్పినట్టు వివాహ సంబంధమైన చర్చలు కానీ, లేదా వివాహానికి సంబంధించిన ఏ పని మొదలు పెట్టాలనుకున్నా ఈ రోజు అత్యంత అనుకూలమైనది, సానుకూలమైన రోజు. మీరు పఠించవలసిన మంత్రము గణేశుడికి సంబంధించినటువంటి మంత్రం కానీ, గణేష అష్టకం కానీ వినడం కానీ, చదవడం కానీ చేయాలి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గురు ప్రభావం చేత కష్టాలన్నీ దూరమైపోయినా ఈ రోజుతో మీకు ఎటువంటి కష్టాలు లేనట్టే. పితృ సంబంధమైన అనారోగ్యము అంటే మీ పితృవర్గంలో ఉన్న వారికి ఎవరికైనా అనారోగ్యము అనే వార్తలు రావడం కానీ, ఏదైనా చెడు వార్తలు వినడం కానీ జరిగే అవకాశం కనబడుతోంది. దైవ దర్శనము, భోజన సౌఖ్యము, ధనలాభము, నిలిచిపోయిన పనులు ఏవైనా ఉంటే కనుక అంటే గృహానికి సంబంధించి కానీ, మీ కీలకమైన పనులు కానీ ఏవైనా నిలిచిపోయి ఉంటే కనుక అవి ఈ రోజు మీకు తీరిపోతాయి. అయితే దూర ప్రయాణం చేయవలసి రావడంలో ఒకంత అలసట, అనారోగ్యము, డబ్బు ఖర్చు, మానసిక వ్యధ కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా అవసరమైతేనే వెళ్ళండి, లేకపోతే వాయిదా వేసుకోండి. మీకు ఆకస్మికంగా ధనప్రాప్తి వచ్చేది ఉంది. ఉద్యోగస్తులు అనుకోండి, వ్యాపారస్తులు అనుకోండి, మీరు ఏ ప్రయత్నం అయితే ధనానికి సంబంధించి చేస్తారో ఆ ధనానికి సంబంధించినటువంటి ప్రయత్నము ఈరోజు మీకు సక్సెస్ అవుతుంది. తరువాత విద్యార్థులకు విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు చాలా శుభదినం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఈ రాశి వారు చదవదగిన మంత్రము మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రం కానీ, ఆ తల్లి యొక్క అష్టోత్తరం కానీ పారాయణ చేయండి. సాయంత్రం పూట దీపారాధన అమ్మవారి ముందు చేసినట్టయితే ధనానికి సంబంధించినటువంటి ఎటువంటి చిక్కులు కానీ, చిరాకులు కానీ, ధనానికి సంబంధించినటువంటి కష్టాలు కానీ తీరిపోతాయి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి దైవపరమైన యాత్రలు అంటే తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయాల సందర్శనం చేస్తారు, పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒత్తిడి మీకు తగ్గిపోతుంది. శ్రమించి చదివిన విద్యార్థులకు చక్కని ర్యాంకులు వస్తాయి. విదేశ విద్య చేయడానికి ఈ రోజు అనుకూలమైన కాలము. విదేశయానం చేయాలి అని అనుకున్న వాళ్ళు అంటే ఉద్యోగపరంగా కానీ, లేదా చదువు పరంగా కానీ వారు విదేశయానం చేసేందుకు ఇది అనుకూలమైన రోజు. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. మిత్రవర్గంలో మీకు చాలా అనుకూలమైనది, మీ మాటకు వాల్యూ ఇచ్చే అవకాశము ఈ రోజు కనపడుతోంది. మీరు ఏదైనా ఎవరికైనా సలహా ఇవ్వాలి అని అంటే కనుక ఈ రోజు మిమ్మల్ని అడిగిన వారికి కాదనకుండా సలహా, సహాయము రెండూ చేయండి. మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ రాశిలో ఉండే స్త్రీలు కానీ, పురుషులు కానీ అన్ని రంగాల వాళ్ళకి ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. మీరు ఏ పని చేయాలన్నా ఈ రోజు ప్రారంభించండి. నిలిచిపోయిన పనులు కూడా జరిగే అవకాశం కనబడుతోంది. మీరు పఠించవలసిన మంత్రము కానీ, దైవము కానీ దుర్గా అమ్మవారిని మీరు కనుక పఠించినట్టయితే, లేదా దుర్గా అమ్మవారి ఆలయాలు కానీ, లేదా శక్తి అమ్మవారికి సంబంధించిన ఏ ఆలయాన్నైనా మీరు దర్శించవచ్చు. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి వ్యాపార లాభములు ఉన్నప్పటికీ ధన వ్యయం వలన కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్యము చక్కగా అనుకూలిస్తుంది. స్నేహితులతో విహారయాత్రలు ఆనంద సంతోషాలతో గడుపుతారు. కొన్ని అనుకోని బాధ్యతలు మీ మీద రావాల్సి వస్తుందన్నమాట. మీ అంతటి మీరే వాటిని ఆహ్వానించే స్థితికి వస్తుంది. అవి ఏమిటా, ఎలాగా అనేది మీరు చక్కని ప్రణాళిక వేసుకోండి. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఉన్నతమైన పదవులు పొందే అవకాశం ఉంది.
తాత్కాలికమైన ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకి పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉండే పురుషులకు గాని, స్త్రీలకు గాని అన్ని రంగాల వాళ్ళకి ఈరోజు మిశ్రమ ఫలితాలు అంటే సగము మంచి ఫలితాలు, సగం అనుకూలించని ఫలితాలు కలుగుతున్నాయి కాబట్టి మీరు ఈ విఘ్నాలను దాటడం కోసము గణపతికి గరికమాలను సమర్పించి గణపతికి మీ సంకల్పాన్ని కనుక చెప్పుకున్నట్టయితే చిన్నిపాటి ఒడిదుడుకులను కూడా మీరు గట్టెక్కవచ్చు. ఆ మిశ్రమ ఫలితాలు ఈ రోజు ఇస్తున్నాయి కాబట్టి కీలకమైన పనుల జోలికి మీరు వెళ్లకుండా మరొక సమయానికి మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఈ రోజు ఎటువంటివి అంటే అత్యంత ముఖ్యమైన పనులకు ఈ రోజు వెళ్ళకండి. మరొక రోజు ప్రయత్నం చేద్దాము. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితాలు. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఆదాయం గతంలో కన్నా మెరుగైనప్పటికీ వ్యాపారపరమైన చిక్కులు, ఇబ్బందులు, ఆ నష్టాలు మిమ్మల్ని ఒకంత మనోవ్యధకి గురి చేసేటట్టుగా కనపడుతోంది. పెద్దవారి యొక్క ఆరోగ్యము ఆందోళన కలిగించవచ్చు. మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక వారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. దైవపరమైన యాత్రలు చేస్తారు. ఇంట బయట శుభకార్యాలు, ఆలోచనలు సిద్ధిస్తాయి. ఉద్యోగస్తులకు అత్యంత అనుకూలమైన కాలము. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు కూడా మీరు అనుకున్నట్టుగా రుణాలు అందడం కానీ, ప్రభుత్వ పరం నుంచి మీకు సహాయ సహకారాలు రావడం ఈ రోజు జరుగుతుంది. మీరు ఏదైనా కీలకమైన పనులు చెయ్యాలి అని అనుకున్నా, రుణాలు చెయ్యాలనుకున్నా ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఈ రోజు మీరు పఠించవలసిన మంత్రము శివ పంచాక్షరి మంత్రము. శివ పంచాక్షరి అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు యథాశక్తి మీకు వీలైనన్ని సార్లు చదువుకుంటే లేదా వింటే మీకు ఎటువంటి ఆటంకాలున్నా ఈ రోజు తొలగిపోతాయి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కష్ట నష్టాలు అన్నీ తొలగిపోయి మీరు ఏ కోరిక కోరుకున్నా ఆ కోరికలు తీరే అవకాశం ఉంది. బంధుమిత్రులతో నూతన ఉత్సాహంతో, సహాయ సహకారాలతో, వారి యొక్క అండదండలతో, వారి యొక్క ఆదరణతో ఈ రోజు మీకు సవ్యంగా సాగిపోతుంది. వ్యాధుల యొక్క తీవ్రత ఏదైనా గతంలో ఉండి ఉంటే కనుక అవి తగ్గిపోయే సూచన కనబడుతోంది. ఆర్థికంగా మీకు వెసులుబాటు కనబడుతోంది. మానసిక సౌఖ్యము, బంధుమిత్రులతో ఆనందోత్సాహాలతో ఉంటారు. కుటుంబంలో కలహాలన్నీ తీరిపోతాయి. ఇంటా బయట కూడా అంటే మీరు ఏ రంగంలో ఉన్నా, ఏ వ్యాపారం అనుకోండి, రాజకీయం అనుకోండి, ఉద్యోగస్తులు అనుకోండి, వ్యవసాయదారులకు అనుకోండి, ఏ రంగంలో ఉన్న వారికైనా సరే ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు, మనశ్శాంతి కలిగిన రోజు. రుణ విముక్తులు అవుతారు. కొత్తగా రుణాలు చేయాలని అనుకున్న వాళ్ళకి వ్యాపార విస్తరణకి ఈ రోజు చక్కని అవకాశము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీరు తలుచుకోవలసిన లేదా పూజించవలసిన దైవము శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ఆంజనేయ స్వామి. వీరిద్దరిని ఈ రోజు మీరు యథాశక్తి మంత్రజపం కానీ లేదా పూజించుకోవడం కానీ చేయండి. చిన్నపాటి ధనానికి సంబంధించినటువంటి ఏమైనా ఒడిదుడుకులు ఉంటే అవి ఒడ్డెక్కుతారు, అవి తీరిపోతాయి. ఇది ఈ రోజు ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి వృధా ప్రయాస అంటే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా త్రిప్పట ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువగా ఒక పని కోసము పదే సార్లు వెళ్ళడము, పదే ఆ పనే చేయడము జరగవలసి ఉంటుంది. తర్వాత ధన వ్యయము ఎక్కువగా కనపడుతోంది కాబట్టి ఎక్కడ ధనాన్ని ఖర్చు పెట్టాలి అనేది యోచించి ఆ పని చేయండి. మిత్రులతో కొంచెం భేదం కనబడుతోంది అంటే వారు మీకు విరోధులయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వారితో ఆచితూచి మాట్లాడండి. దూర ప్రయాణాలు చేయడం వల్ల అలసట, ధన వ్యయము అయ్యే అవకాశం ఉంది కాబట్టి అవసరమైతేనే మీరు దూర ప్రయాణాలకి పెట్టుకోండి. లేదు అంటే కనుక వాయిదా వేసుకోండి. కొన్ని అనుకోని ఖర్చులు మీకు రావాల్సి రావచ్చు. కొన్ని అవసరమైన ఖర్చులు కూడా మీకు రావాల్సి రావచ్చు. అవి ఏవి అవసరమైనవి, ఏవి అనుకోని ఖర్చులు, ఎంతవరకు అవసరమో అనేది మీరు చక్కని ప్రణాళిక వేసుకుని ఆ దిశగా ఖర్చు పెట్టండి. తర్వాత ప్రయాణాల్లో మీకు ఒకంత అంటే ప్రమాద సూచికలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అవసరమైతేనే తప్ప మీరు దూర ప్రాంతాలకు కానీ వేరే తీర్థయాత్రలకు కానీ అలాగ ఒక్కరు వెళ్ళొద్దు అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో ఉండే స్త్రీలకు కానీ పురుషులకు కానీ అన్ని రంగాల వాళ్ళకి మిశ్రమ ఫలితం కనబడుతోంది. మిశ్రమ ఫలితం అనే దానికన్నా 75% మంచి సమయం కాదు. ఒక 25% మాత్రమే మీకు అనుకూలమైన సమయం కాబట్టి మీరు చేయదగిన దైవ ఆరాధన ఏంటి అంటే
శివాలయ సందర్శనం చేయండి. దగ్గర లేని వాళ్ళు రావి చెట్టు దర్శించి రావి చెట్టుని శివుడికి సంబంధించినటువంటిదిగా భావించుకుని ఆ దానికి మొదట్లో నీళ్లు పొయ్యండి, తీపి నీళ్లు పొయ్యండి. లేదు అంటే కనుక ఇంట్లోనే శివుడికి ఆరాధన చేసుకోండి. ఈ చిన్ని చిన్ని పాటి ఒడిదుడుకులు మీరు గట్టెక్కుతారు. ఇవి ఈ రోజు ఈ రాశి వారికి చెప్పదగిన సూచన. ఇది ఈ రాశి వారికి దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి శత్రువులు పెరగడము, చుట్టుపక్కల వారిచే వారికి సంబంధం లేని విషయాల్లో కూడా వారు మాట పడే అవకాశము, అంటే అపనిందలు పాలయ్యే అవకాశం కనబడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీకు సంబంధం లేని విషయాలలో మీరు జోక్యం చేసుకోకండి. అనవసరంగా ఎవరికి సలహాలు ఇవ్వకండి. ఇది ఇంట్లో కావచ్చు, లేదా మీరు పనిచేసే కార్యాలయం కావచ్చు, లేదా విద్యార్థులు కావచ్చు, ఈ రంగంలో ఉండే, అంటే ఈ రాశిలో ఉండే ఏ రంగం వాళ్ళైనా సరే, పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి, రాజకీయవేత్తల దగ్గర నుంచి, సినీ టీవీ కళాకారులు ఎవరైనా సరే ఈ రాశిలో ఉండే వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈరోజు శరీరంలో నిస్సత్తువ, అలసట కనబడుతుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. మీరు మంచి మాట్లాడినా, మీరు ఎదుటివాడికి మంచి చెప్పినా అది వాళ్ళకి చెడుగానే వినపడుతుంది. కాబట్టి మీరు అసలు ఆ ప్రయత్నమే చెయ్యకండి. సంఘంలో మీ పేరు ప్రఖ్యాతలు ఎక్కువగా వినపడుతుంది. మీకు మంచి పేరు వస్తుంది. మిత్రుల కలయిక, దూర ప్రయాణాలు చేయడం వల్ల మీకు లాభం చేకూరుతుంది. దైవారాధన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఇవే వర్తిస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఆచితూచి, మెలకువతో మీరు ప్రవర్తించండి. ఈ రాశి వారు చెప్పదగిన సూచన ఏంటంటే, నవగ్రహ ఆలయాలను దర్శించండి. నవగ్రహాలకు 19 ప్రదక్షిణాలు చేసినట్టయితే కనుక ఆ చిన్ని మాట పట్టింపులు పోవడం కానీ, లేదా మీ మీద నిందలు పడకుండా ఉండడం కానీ జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి ఈ రోజు ప్రశాంతత కొంచెం భంగం కలుగుతుంది. ఓర్పు చేత మీరు కార్యసిద్ధి సాధిస్తారు. వ్యాపారంలో కొద్దిపాటి వృద్ధి కనపడుతుంది. దైవపరమైన శుభకార్యాలు చేస్తారు. ఆసక్తి కూడా కనపరుస్తారు. స్త్రీ పరంగా లాభాలు, అదే స్త్రీ పరంగా నష్టాలు, అపనిందలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మీరు సమయ స్ఫూర్తిని ప్రదర్శించాలి. అంటే కొంతమంది స్త్రీల వల్ల మీకు లాభం చేకూరుతుంది, మరికొంతమంది వల్ల నష్టము, అపనింద కలిగే అవకాశం ఉంది. కాబట్టి వారు ఎవరు అనేది ఆ విజ్ఞత మీరే చూసుకోవాలి, మీరే విచారణ చేసుకోవాలి. వ్యవసాయదారులకు కొంత ఊరట కనబడుతుంది. రుణాలు తీర్చేస్తారు. కొత్త రుణాల కోసం మీరు ప్రయత్నం చేయవచ్చు. ప్రభుత్వం తరపు నుంచి మీకు సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. అకాల భోజనం చేసే అవకాశం ఉంది. తద్వారా ఆరోగ్య భంగం జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. ఈ ఈ ఫలితాలు ఈ రాశిలో ఉండే పురుషులకు, స్త్రీలకు, అన్ని రంగాల్లో ఉన్న వారికి వర్తిస్తుంది. కాబట్టి మీరు పఠించవలసిన మంత్రము శనేశ్వరుడికి సంబంధించినటువంటి మంత్రము. శనేశ్వరుడి ఆలయాల దర్శన చేసుకోవాలి. అది కుదరదు అని అనుకున్న వాళ్ళు నవగ్రహ ఆలయాలకు వెళ్ళి శనేశ్వరుడికి సంబంధించినటువంటి ప్రదక్షిణాలు చేయడం కానీ, ఆయన ప్రీతి కొరకు ఏవైనా దానాలు చేసుకున్నట్టయితే కూడా ఇటువంటి ఒడిదుడుకులు లేకుండా మీకు మంచి జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి మీ మనోరథము, అంటే మీ కోరికలు నెరవేరే సమయము. కాబట్టి చక్కని ప్రణాళికలు వేసుకోండి. కొన్ని పనులు మాత్రమే మీకు ముందుకు పెడతాయి. మీరు తలపెట్టిన పనుల్లో కొన్ని మాత్రమే ముందుకు వెళ్ళి మరికొన్ని ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏ పని ముందు చేయాలి, ఏ పని తర్వాత చేసుకోవాలి, వాయిదా వేసుకోవాలి అనే విషయాన్ని మీరు చక్కని ప్రణాళిక వేసుకుని ఆ పనిని మాత్రమే మీరు ఈ రోజు ప్రారంభించండి. విందు వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు కొంత ఊరట కలిగే సమయము. మీరు ఏదైనా ఒక ఉద్యోగానికి అప్లై చేసుకున్నట్టయితే కనుక మీకు ఆ ఉద్యోగం వచ్చే అవకాశం కనపడుతోంది. కష్టకాలాన్ని మీరు దాటిపోయారు అని చెప్పవచ్చు. మీకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంట్లో సౌఖ్యము, కుటుంబంలో మంచి చక్కని వాతావరణం కనబడుతోంది. మీరు ఏ పని తలపెట్టినా మీరు జాగ్రత్తగా ఆచితూచి మీరు ప్రణాళిక వేసుకోండి. ఎందుకు అంటే ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి తగు ప్రణాళిక వేసుకోండి.
మీరు పఠించవలసిన మంత్రము ఆ దైవము ఆరాధన కాలభైరవుడు. కాలభైరవుడు ఆలయం కానీ, కాలభైరవ అష్టకం కానీ చదివినా, విన్నా అంటే చదవలేని వారు విన్నా కానీ ఈ చిన్ని చిన్ని కష్టాలు, ఈ చిన్ని చిన్ని ఒడిదుడుకులు తప్పించుకునే అవకాశం ఉంటుంది. కాలభైరవ ఆరాధన, కాలభైరవుడిని తలుచుకోవడము, ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకోండి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే.